హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసాం భువనగిరి హైవేలో ఉన్నటువంటి హోటల్ వివేరాకి. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. లోపలికి వెళ్ళగానే లవ్ వివేరా అని కనిపించింది. చూడడానికి చాలా బాగుందని కొద్దిసేపు అక్కడే నించొని ఫొటోస్ దిగాం. చూడడానికి చాలా బాగుంది కదా, నేనైతే ఎప్పుడు ఏ హోటల్లో ఇలా చూడలేదు. ఇక్కడ నుంచి అలా లెఫ్ట్ చూడగానే టీ, కాఫీ, స్నాక్స్ అని చిన్న కాఫీ షాప్ కనిపించింది. టీ మాత్రం చాలా బాగుంది. అలా నించొని ఎదురుగా చూస్తుంటే ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్ స్టోర్ కనిపించింది. టీ తాగం కదా అని ఐస్ క్రీమ్స్ ట్రై చేయలేదు. ఇక్కడ నుంచి అలా రైట్కి తిరిగితే కిడ్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది. దాంతో పాటు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఒక ఎడ్ల బండి పెట్టారు. ఎన్ని రోజులైంది ఇలాంటి ఎడ్ల బండిని మనం చూసి. ఎడ్ల బండిని చూసాక ఎడ్లేవే అనిపించింది. ఇంతలో మా వాళ్ళు మీరున్నారు కదా అని మమ్మల్ని అన్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంతలో ఇక్కడ ఒక బుక్ స్టోర్ కనిపించింది. ఇక్కడ మనం చదవని ఎన్నో బుక్స్ని చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ మనం ఎప్పుడు చూడలేదు. రీసెంట్గా ఎంతో ఫేమస్ అయిన స్వర్ణగిరి టెంపుల్ గురించి కూడా ఇక్కడ ఒక బుక్ ఉంది. అండ్ చిల్డ్రన్స్ కోసం స్పెషల్గా వారి యొక్క నాలెడ్జ్ని పెంచడానికి ఎన్నో రకరకాల బుక్స్ని ఇక్కడ చూసాం. ఇదంతా చూసాక అనిపించింది, అబ్బో మనం చదవాల్సింది ఇంకా చాలా ఉంది అని. నేను అసలు ఇందులో ఉన్న బుక్స్లో సగం కూడా చూసింది లేదు. నా టెక్స్ట్ బుక్స్ తప్ప మరో బుక్ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇక్కడికి వచ్చాక ఇన్ని బుక్స్ చూస్తే వాయమ్మో, మనకున్న నాలెడ్జ్కి ఆ బుక్స్కి అస్సలు సంబంధం లేదని అలా పక్కకు వచ్చేసాం. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ కనిపించాయి. అండ్ చిన్న పింగాణి పాత్రలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే కొనాలనిపించింది కానీ కొనలేకపోయా. ఎందుకంటారా, ఇంత రేటు పెట్టి కొనుక్కెళ్తే ఇంటికెళ్ళాక మళ్ళీ ఏ వస్తువు కొనడానికి మనం ఉండం అని భయం వేసింది. అందుకే ఏ వస్తువు కొనకుండా అలా సైలెంట్గా చూస్తూ వెళ్ళిపోయాం. ఇక్కడ చేతితో చేసిన చెక్క బొమ్మలు, చెక్కతో చేసినటువంటి రోళ్ళు అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి రకరకాల చెక్క బొమ్మలు ఉన్నాయి. పిల్లలకి ప్లాస్టిక్ బొమ్మల కన్నా ఇలాంటి న్యాచురల్గా చేసినటువంటి చెక్క బొమ్మలు ఇస్తే ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ బొమ్మలతో పాటు బుట్టలు, క్యాపులు, కీచెన్లు కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎంత అందంగా అల్లారో, చూడటానికి చాలా బాగుంది. ఇలా పెట్టినందుకు ఇక్కడ ఫుడ్తో పాటు వీటిని కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ వివేరా హోటల్లోనే కాదండి, మిగతా బ్రాంచ్లో కూడా ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి. ఇలా చూస్తూ వెళ్తుంటే ఆమ్లా అమృత్ అనే చిన్న షాప్ కనిపించింది. ఏంటా అని అక్కడికి వెళ్ళి చూస్తే పక్కనే బెనిఫిట్స్ ఆఫ్ ఆమ్లా అనే బోర్డు కనిపించింది. అందులో 9 పాయింట్లు ఉన్నాయి. సరేలే అని అన్నీ చదివేస్తాం. ఆ తర్వాత తెలిసింది ఉసిరితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా అని. ఉసిరితో చేసినటువంటి పొడులు కానీ, పచ్చళ్ళు కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉసిరితో ఏవేవి చేయొచ్చో అవన్నీ కూడా అక్కడ మనకు దొరుకుతాయి. వీలుంటే ఎవరైనా వెళ్ళినప్పుడు తీసుకోండి. ఫేస్ అలా రైట్ టర్నింగ్ ఇచ్చుకుంటే హ్యాండ్లూమ్ స్టోర్ కనిపించింది. హ్యాండ్లూమ్స్ అంటే ఏంటో తెలుసా? చేత్తో నేసినవి. ఆడవారికి ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడగానే చాలా బాగున్నాయి అనిపించింది. ఏంటి ఇన్ని డిఫరెంట్ టైప్స్, అది కూడా చేత్తో చేయడమా? చాలా గ్రేట్ కదా. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? అందరినీ గ్రేట్ అంటున్నాం కానీ మనన్నొకరు గ్రేట్ అనే రోజు ఎప్పుడు వస్తుందో మన జీవితంలో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇటు చూసి అటు చూసేలోపు మా పిల్లలందరూ చంద్రముఖిలా మారిపోయారు. ఎందుకు అనుకుంటున్నారా? అక్కడ వారికి ఎంతో ఇష్టమైనటువంటి టాయ్స్ షాప్ ఉంది కాబట్టి. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. బొమ్మలు చూస్తే బాగున్నాయి కదా అని కొనియాలా అని అడిగా. అంతే, నాకా అని నిజంగానే చంద్రముఖి సినిమా చూపించారు మాకు. అలా చూస్తే డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్ షాప్ కనిపించింది. సరేలే ఇక్కడైనా ఏదో ఒకటి కొందామని వెళ్ళాము. మేమేమో డ్రై ఫ్రూట్స్ కొందామని, పిల్లలేమో చాక్లెట్స్ కావాలని. ఈ ఏఈ మనతో అయ్యో పనుల్లో కనిపించట్లేదు. పైగా ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెస్ అని అలా చూస్తే చల్లగా ఐస్ క్రీమ్లు కనిపించాయి. సర్లే తిన్నాక ఇవేవైనా కొందాంలే అనేసి అలా వెళ్తుంటే కిడ్స్ కోసం ప్లే ఏరియా కనిపించింది. ఇక పిల్లలు ఆగుతారా, ఇక్కడ ఆడుకోవడానికి ఎన్నో ఉన్నాయనుకున్నాం. ఎన్ని లేవు, 2 ఉన్నాయి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక అలసిపోయి తిందామని వెళ్తుంటే పక్కనే గ్యాడ్జెట్ స్టోర్ కనిపించింది. మనకు అక్కడికి వచ్చేవి ఏమైనా ఉన్నాయని వెళ్ళాము. అన్ని రకాల మొబైల్స్ కి సంబంధించినటువంటి ఫోన్ కేసులు అయితే ఇక్కడ ఉన్నాయి. మొబైల్ కేసులే కాకుండా వాచెస్, ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. దయచేసి అందరికో విజ్ఞప్తి, మాలాగా తినకముందు కాకుండా తిన్నాక వచ్చి కాస్త షాపింగ్ చేసుకుంటే తిన్నది కూడా అరుగుతుంది. చల్లగా గాలేంటని పైకి చూస్తే ఆ ఫ్యాన్ ఏంటి అంతుంది అనిపించింది.
ఈ హోటల్ వాళ్ళకి కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, వారితో ఎక్కువ టైం ఇక్కడ ఎలా స్పెండ్ చేయాలని బాగా తెలిసట్టుంది. అందుకే ఇన్ని రకాల స్టోర్లు, ఇన్ని రకాల స్టాల్స్ పెట్టి మరి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇదంతా ఇలా ఉంటే లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. అంబియన్స్ చూసేసరికి సర్లే పర్లేదు అనిపించింది. బాగా ఆకలేసి ఏదైనా ఆర్డర్ చేసి తిందాం అనుకున్నాము. ఇంతలో ఆలోచించి పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, రోటీ ఆర్డర్ చేశాను. 20 minutes later. సర్లే అని పన్నీర్ కర్రీ ఓ పక్క, చికెన్ కర్రీ ఓ పక్క వేసుకొని ఓ రోటీ వేసుకొని అలా ఒక ముద్ద పెట్టుకున్నాం. అంతే. ఇందులో చికెన్ కర్రీ ఏది, పన్నీర్ కర్రీ ఏది అని అనిపించింది. చూడడానికి తేడా తెలుస్తున్న టేస్ట్ మాత్రం రెండు ఒకేలా ఉన్నాయి. సర్లే ఇంకా రోటీ తర్వాత మెయిన్ కోర్స్గా బిర్యానీ ఆర్డర్ చేస్తాం. ఇదేలా ఉంటుందా అని టేస్ట్ చేద్దాం అనుకున్నాం. అందరి ప్లేట్లలో ఆ బిర్యానీ అలా సర్వ్ చేస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. ఇక తినడం స్టార్ట్ చేసాం. తిన్న తర్వాత తెలిసింది బిర్యానీయే బాగుంది పన్నీర్ చికెన్ కర్రీ కన్నా. ముందే ఇంకో బౌల్ బిర్యానీ ఆర్డర్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంది. చూసారు కదా మా హోటల్ ప్రయాణం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈ హోటల్కి రావాలనుకుంటే భువనగిరి హైవే మధ్యలో ఉన్నటువంటి వివేర్ హోటల్కి వచ్చేసేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి.